వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన ప్రముఖ రైతు, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత సత్తి భాస్కర్ రెడ్డి, కందరెడ్డి ఆధ్వర్యంలో అపర భగీరథుడు కాటన్ 221 జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా కాటన్ జయంతి వేడుకలను ఒక ఉత్సవంలా జరుపుతారు. ఈ ఏడాది కూడా కందరెడ్డి వేదపండితులతో పూజలు జరిపించారు. తన ఇంటి ముందు నెలకొల్పిన నిలువెత్తు విగ్రహానికి ధాన్యం, క్షీరం, గోదావరి నదీ జలాలతో అభిషేకించారు. అలానే పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆయనకే కాదు, ఆయన ప్రయాణించిన అశ్వాన్ని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గ్రామంలో రైతులను ఆహ్వానించి తేనీటి విందు ఇచ్చారు. వేద పండితుల సాక్షిగా మంత్రోచ్చరణలు మధ్య ఆ మహనీయుని జయంతి వైభవంగా నిర్వహించారు. కందరెడ్డి మాట్లాడుతూ ధవళేశ్వరం వద్దకు కాటన్ బ్యారేజ్ నిర్మించక ముందు వరద ముంపులతో గోదావరి రైతులు అల్లాడిపోయేవారన్నారు. తమ పూర్వీకులు రైతు క్షేత్రాల్లో కరువు కాటకాలు అనుభవించేవారన్నారు. బ్రిటిష్ ఇంజనీర్గా మన దేశానికి వచ్చిన కాటన్ దొర కాటన్ బ్యారేజ్ నిర్మించడం ద్వారా రైతుల పాలిట ఆపద్బాంధవునిగా మారారన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో అపర భగీరథుడుగా చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దూడల నాగేశ్వరరావు, చిటూరి అమ్మిరాజు, గుర్రపు సత్యనారాయణ, ఉపసర్పంచ్ తోకల శ్రీనివాస్, ముమ్మిడి దేవి నాగేశ్వరరావు, కాయల సత్యనారాయణ, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఒక గొప్ప మహానుభావుడు పుట్టినటువంటి రోజు. సరార్థర కాటన్ అనే మహనీయుడు పుట్టినటువంటి రోజు ఈరోజు. నా పేరు సత్తి భాస్కర్ రెడ్డి, మాది దుళ్ళ కడియం మండలం. మా గ్రామంలో ఈ ఒక్క సరార్థర కాటన్ విగ్రహాన్ని 2004లో ఇక్కడ నిర్మించుకున్నాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన జయంతి వర్ధంతి కూడా మరి ఇక్కడ మేము మా గ్రామస్తులం అంతా కలిసి చక్కగా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని. అలాగే భావితరాలు కూడా ఈ ఒక్క మహానుభావుడి గురించి, ఒక్క మహనీయుడి గురించి గుర్తు పెట్టుకోవాలని మరి ఇప్పుడు తరం అంతా కోరుకుంటుంది.
అలాగే ఆయన గురించి ఎంత చెప్పినా అది తక్కువే. ఎందుకంటే ఈవేళ ఇంజనీర్లు చేసేటటువంటి పరిస్థితులు వేరు. ఆవేళ ఏ రకం టెక్నాలజీ లేనటువంటి రోజుల్లో ఇక్కడ ఆకలి సావులతో మామూలుగా జనం ఎంతోమంది అల్లాడుతున్న టైంలో ఆ ఆకలి కేకల్ని ఏ రకంగా అరికట్టగలమని చెప్పేసి మరి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించడం, దీన్ని ఇక్కడికి పంపించి మరి దీనికి పరిష్కారం ఆలోచించమని చెప్పడం, ఈయన ఇక్కడ సర్వే చేసి ఈ ధవళేశ్వరాన్ని యొక్క ఆనకట్ట నిర్మించినట్టయితే ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సస్యశ్యామలం అవుతాయి అని చెప్పేసి ఆయన చెప్పడం, ఆ బాధ్యత ఆయన మీదే పెట్టి ఆయన్నే పూర్తి చేయమంటే ఆయన ఎన్నో కష్టాలకి నష్టాలకి వచ్చి ఆ ఒక్క ఆనకట్టుని నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేసి ఈ ఉభయ గోదావరి జిల్లాలని ధాన్యగారాలుగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు, మహానుభావుడు. ఆయనకి ఏదో మా వంతు కృతజ్ఞతగా ఈ ఒక్క వర్ధంతి జయంతి మటుకు మాత్రం మేము చేయగలుగుతున్నాం. అలాగే భావితరాలు కూడా గుర్తుపెట్టుకుని మంచి చేసిన మహనీయుల్ని, మహానుభావుల్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదనేటటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.